తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ నమూనా గృహ నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సాకారం చేస్తామని మంత్రి చెప్పారు. అలాగే అశ్వారావుపేటలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం నూతన రెవెన్యూ చట్టం భూభారతిపై అవగాహన కార్యక్రమం జరిగింది. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల నిర్వహణను పూర్తిగా పారదర్శకంగా ఉంటుందన్నారు. ఇకపై భూ వివాదాలకు స్థానం లేకుండా భద్రమైన భూమి హక్కులు అందరికీ కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.